మంచి పరిహారం. నిజంగా ధూమావతి అనేటువంటి ఒక అమ్మవారు ఉంటుందండి. మీరు గూగుల్లో చూసుకుంటే తెలుస్తుంది. ధూమావతి దశమహావిద్యల్లో ఒక మహావిద్య. ఈ అమ్మవారు ఎలా ఉంటుంది? చేతిలో చాటని ఆయుధంగా కలిగి, కాకిని వాహనంగా కలిగి, భర్త లేనటువంటి స్త్రీ అంటే బొట్టు లేకుండా తెల్ల చీర కట్టుకొని ఆ చీరను ముసుగు వేసుకొని ఈ అమ్మవారు ఉంటుంది. మరి అమ్మవారికి అసలు ఈ అవతారం ఎట్లా వచ్చింది అనేటువంటి విషయానికి వస్తే, ఒకప్పుడు పార్వతి అమ్మవారు పరమేశ్వరుణ్ణి నాకు ఆహార పదార్థాలు కావాలి, ఆకలిస్తుందని చెప్పి అడిగిందిట ప్రేమగా అమ్మవారు. అంతటా పరమేశ్వరుడు నంది భృంగి ప్రమద గణాలని ఆహార పదార్థాల కోసం పంపిస్తే ఆ సమయంలో వాళ్ళు వచ్చేసరికి ఆలస్యం అవుతుంది, కాలాతీతం అవుతుంది, అమ్మవారికి ఆకలి ఎక్కువ అవుతుంది. అంతటా పరమేశ్వరుడు అమ్మవారి ఆకలి గ్రహించిన వాడై పరమేశ్వరుడే ఆహార పదార్థాలై అమ్మవారి ఆకలి తీర్చారుట. అసలు పరమేశ్వరుని ఆహారంగా తీసుకున్నటువంటి అమ్మవారు ఎలా ఉంటుంది? ధూమ్రవర్ణము అంటే ఆకాశవర్ణంలో ధూమావతి, ఆకాశమంత స్వరూపంగా అమ్మవారు అవతరించిందిట. ఈ అమ్మవారికి మనం క్రిస్టల్ సాల్ట్ అంటాం, దొడ్డు ఉప్పు అంటాం, గళ్ళ ఉప్పు అంటాం, క్రిస్టల్ సాల్ట్ అని పిలుస్తూ ఉంటాం. ఈ దొడ్డుప్పుతో అమ్మవారికి హోమం చేస్తారు. ఎలా ఉంటుంది? ఉప్పు మనకి నిప్పులు వేస్తే ఎలా ఉంటుంది? ఫట్ ఫట్ అన్న పగులుతూ ఉంటుంది కదా. అప్పుడు మనకున్నటువంటి సమస్త క్షుద్ర ప్రయోగ బాధలు, దృష్టి దోషాలు, అలాగే మనకు తెలియకుండా దాటుడు సంబంధంగా వచ్చినటువంటి బాధలు, దోషాలు కూడా అన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. మరి అమ్మవారిని ఎలా ప్రార్థించాలండి? ఎలా చేస్తే మాకు అమ్మవారు తొందరగా అనుగ్రహిస్తుంది అనేటువంటి విషయానికి వస్తే,